సిగ్గు లేకుండా మాట్లాడుకుంటే గట్లే ఉంటుంది. మనిషికి నైతిక విలువలు ఉంటే ఆ నైతికంగా ఆ బాధ ఉంటుంది. ఏదైతే ఉంది నేను ముఖ్యమంత్రిగా ఉంటున్నా అంతే. ఇప్పుడు ఆయన భద్రత కోసమే కదా, ఆయన ఏ స్కీమ్కు భద్రత లేదు కానీ ఆయన భద్రత కోసం ఎమ్మెల్యేలందరినీ కొంటున్నాడు. ఇవాళ చాలా బాధాకరం. అవసరమేముంది అసలు? నీకు మంచి అధికారం ఇచ్చారు, ప్రజాస్వామ్యయుతంగా నిన్ను ఇట్లా చెయ్యేస్తే జనమంతా బయటకు వచ్చేటట్టు ఉండాలి. గది జీవితం అంటే, రాజకీయ జీవితం. కాదంటే దీపోవాలి, ఆడు మొనగాడు. ఇదేం రాజ్యాధికారం. ఇప్పుడు చేరిన ఎమ్మెల్యేలు కాకుండా ఇంకా 6-7 మంది ఇంకా లైన్ లో ఎవరైనా చేయడానికి ఫరక్ పడేది ఏముంది? ఒకడు పోయినా పోయినట్టే, అందరు పోయినా పోయినట్టే. ఏం దాంతో ఫరక్ పడేది ఏముంది? ఆయనకే ఉనికి, ఆయన పొద్దున్నలే చూసుకుంటారు, కూర్చుంటుందా పిక్తుందా అన్నట్టు చూసుకుంటారు. కానీ అది ఆయన తప్ప ప్రజలలో నీకు అధికారం ఇచ్చారు, దాన్ని మంచిగా రూల్ చేయాలంటే ఈ చెత్త పనులన్నీ చేసుడు ఎందుకండి? పనిలేక అది మంచిది కాదు సార్. 10 ఏళ్లుగా పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఎందుకు వద్దనుకున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు? ఆ రకంగా ఈ రోజు కార్యాచరణ ఉన్నాయా పార్టీలో? అంటే వాస్తవంగా 10 ఏళ్ళు అయినాక ఏ గవర్నమెంట్ అయినా మార్చుకోవాలనుకుంటారు ప్రజలు. మాట మనం అనుకుందాం, ఏ గవర్నమెంట్ అయినా తీసుకోను, ఏం లేదు. అయితే విషయం ఏంటంటే ఆ గవర్నమెంట్ను మార్చాలనుకున్నారు, ప్రజలంతా కలిసి మార్చుకున్నారు. మాట చెప్తున్నా. మరి ఈయన చేస్తున్న పని కూడా అంతకంటే ఘోరంగా ఉన్నాయి కదా. ఏ ఒక్క స్కీమ్ అమలైంది లేదు, తర్వాత ఏ ఒక్క కులానికి గౌరవించింది లేదు. ఇక్కడ గౌరవం కావాలి, గౌరవించింది లేదు. ఇప్పుడు మాదిగ కులానికి మంత్రి స్థానంలో మంత్రి పదవే లేదు ఆ పార్టీలో. విషయం ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఒక కాలంలో రెడ్డి కాంగ్రెస్ ఉండే, అదే తరంలో ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది నడుస్తుంది. ఎంతకాలం నడుస్తుందో నడవని చూద్దాం. యువకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇతను ప్రజల మనిషి కాదు, ప్రేమగాలోడు అంతకంటే కాదు, కఠోరమైనటువంటి ఫ్యూడల్ పెత్తందారి. వాళ్ళ కోసమే రాజ్యం నడుపుతుంది తప్ప పేదోళ్ళ కోసం. మరి ఎట్లా సార్ సమన్వయంగా 5 ఏళ్ళు మాకు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రాష్ట్రపతి. మీరు అనుభవించాలి. ఏం చేస్తావు? ఇప్పుడు దుర్మార్గుడు పరిపాలన చేస్తే ఇంకా ఏం చేస్తాం? అనుభవించాలి కదా. అనుభవిస్తారేమో, మరి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇదే రకంగా వ్యవహరిస్తే, కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఇదే రకంగా వ్యవహరించి పాలన చేస్తే ఇది కాస్త రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? ఇక 5 ఏళ్ళ ముచ్చట కాదు, ఇంకా 4 ఏళ్ళ ముచ్చట. ఇది 4 ఏళ్ళ నాడు ఈయన పోతే ఎవడో వస్తాడు కదా. ఎవడు వస్తాడు అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు జరుగుతాయి తప్ప ఇప్పటికిప్పుడు మనం దాని గురించి చెప్పలేము సార్. ప్రముఖ ఏదో పార్టీ నాయకులుగా కాకుండా రాజకీయ ఉద్దండుడుగా చెప్పండి సార్, కేసీఆర్ గారు లేని లోటు ఈ రాష్ట్ర ప్రజలకు కొంతవరకన్నా తెలుస్తుందా అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు కేసీఆర్ గారుని ప్రజలు వద్దనుకున్నమాట నిజం. కొన్ని రైట్లు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి, సెవరల్ రీజన్స్. మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు విషయంలో కరెంట్ పోతుంది కదా, అప్పుడు పోలేదు ఇప్పుడు పోతుంది అంటున్నారు జనాలు. డిఫరెన్స్ అనేది అర్థం అంటనే ఉన్నారు జనాలు. అప్పుడు పోలేదు ఇప్పుడు పోతున్నది అంటున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇవన్నీ కూడా రేపు పొద్దున పని కౌంట్ అవుతాయి. కాబట్టి ఆల్టర్నేటివ్గా పొలిటికల్ పార్టీలు పోలరైజేషన్ బట్టి ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చేసారి డిపాజిట్ కూడా రావేవాడికి, మళ్ళీ ఏదొస్తుంది అని చెప్పడానికి చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు కూటమి ఉంది, కూటమి అనేది కూడా ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ ఇవంతా కూటమి కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలనేటువంటిది వింటా ఉన్నాం. ఆ పరిస్థితులు వస్తే ప్రజాస్వామ్యంలో పార్టీలు అనేటువంటివి ఉండాలి. 4 ఉంటేనే పేదవాడికి మేలు జరుగుతుంది. పేదవాడికి సింగిల్ పార్టీ ఉంటే మేలు జరగదు. యూనో 4 పార్టీలు ఉంటేనే మంచిది. తెలుగుదేశం పార్టీ ప్రజల మన్నలను పొందిన పార్టీ, ప్రజల మన్నలను పొందిన పార్టీ. అసలు డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం. ఏదో వన్ సైడెడ్గా మాట్లాడి ఇవ్వాలని ఊళ్ళో నీ మన ఎస్టీల దగ్గర కరెంట్ ఎప్పుడు వచ్చిందో అడుగు ఇళ్ళల్లో. మరి అంతకుముందు ఉందా? లేదు కదా. 83 తర్వాతనే మన ఇళ్ళల్లో కరెంట్ వచ్చింది, పేదోళ్ళ ఇళ్ళల్లో. 83 తర్వాత రోడ్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, వాటర్ ట్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ కూడా గ్రామాల్లో ఉన్నది ఆనాడు టీడీపీ చేసిందే. ఒక మాట చెప్పాలంటే వీళ్ళు పెద్ద ఉరగబెట్టింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ అవ్వటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మంచిదే, పరిపాలన బాగా చేస్తే బాగుంటుంది కదా అనేటువంటిది ఒక అభిప్రాయం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అనేది రోజు రోజుకు బలహీనపడతా ఉంది ప్రజలలో అనేటువంటిది ఇలా జనంలో ఉన్న అభిప్రాయం. ఇలా రోజు గ్రామాల నుంచి జనం మాట్లాడుతూ ఉంటారు కదా నాతో, ఎవడు చూసినా హ్యాపీగా లేరు.